Hello guys, good morning everybody. Happy Bogi to all subscribers who are watching my channel. ఇవాళ భోగి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇవాళ మేము చక్కగా భోగి వేసుకున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా క్వార్టర్స్లో అందరు కలిసి దిగేసి చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. పెద్ద భోగి మట్టేసాము చూడండి. భోగి మంటలు ముఖ్యంగా ఎందుకు వేసుకుంటారంటే మనలో ఉండే అహంకారం, అసూయ, చెడుతనం అన్నీ తొలగిపోవాలని చెప్పేసి భోగి మంటలు వేసుకుంటూ ఉంటామండి. మంచి రావాలని చెప్పేసి కోరుకుంటూ వేస్తూ ఉంటాము. భోగి మంటల్లో చెత్త చెదారం ఏవైతే ఇంట్లో పనికిరాని వస్తువులు అన్నీ ఉంటాయో అన్నీ డిస్పోజ్ చేస్తానికి ఇది ఒక మంచి పద్ధతి అండి. భోగి వేసుకుంటే చల్లంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలోనే భోగి అనేది వస్తుంది పండగ మనకి. ఇవాళ చాలా క్లౌడీగా ఉందండి. పొగ ఒక పక్క, మంచు ఒక పక్క. అంటే భోగి వేస్తారు కదా, పొగ వచ్చేసింది. 8-9 అయినా సరే అలాగే ఉందండి. క్లైమేట్ సూపర్గా ఉంది. అసలుకి ఏం కనిపించట్లా. ఎదురుగా ఇల్లులు అవుతాయి సూపర్గా కనిపిస్తాయి. ఇవాళ అయితే ఏం కనిపించట్లేదు. 10 అవర్స్ ఉంది టైము, అయినా కానీ ఎండ రాలేదు. ఒక పక్క చలి పుడుతూ ఉందండి. భోగి మంటలు వేసుకుంటే చలితనం దక్కుతుంది. ప్లస్ నీళ్లు కూడా కాసుకొని ఒకేసారి వేడి నీళ్ళతో స్నానం తలంటూ చేస్తారండి. తలంటూ చేసి కొన్ని ఊర్లో దోశలు వేసుకొని వేడిగా చికెన్ కర్రీతో తింటారండి. కొన్ని మంది ఏమో పొంగల్ పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు. ఇదేమో గంగిరెద్దండి, చిన్నపిల్ల చాలా బాగుంది. మొన్న మా అపార్ట్మెంట్కి వచ్చింది. గంగిరెద్దులు ఇంకా హరిదాసులు సంక్రాంతి నాడే కనిపిస్తారండి. మామూలు అప్పుడు కనిపించరు. గంగిరెద్దులు చాలా చక్కగా డెకరేషన్ చేశారండి. హరిదాసులు కూడా ప్రత్యేకత ఉందండి. ప్లస్ కోడి పుంజులు, కోడి పందాలు కూడా పెడుతూ ఉంటారు కొన్ని ఊర్లో. హరిదాసులు పొద్దున్నే వచ్చి సంగీతం పాడి తీసుకుంటూ ఉంటారండి. జనాలు హరిదాసులకి మెచ్చి బియ్యం వేస్తూ ఉంటారండి. అలా బియ్యం కలెక్ట్ చేసుకొని వాళ్ళ పాటలతో అలరిస్తూ ఉంటారండి. ముఖ్యంగా హరిదాసులు జనవరిలోనే సంక్రాంతి అప్పుడే వస్తారండి. మామూలప్పుడు కనిపించరు. సంక్రాంతి అప్పుడు పండుగ నాటుగా కనిపిస్తూ ఉంటారు. అందులో కైట్లు కూడా ఎగిరేస్తూ ఉంటారండి పిల్లలు. చాలా చక్కగా ఉంటుంది సంక్రాంతి అంటే, సెలబ్రేషన్స్ అంటే. ఇవాళ లడ్డు చేస్తామండి. లడ్డు తయారీ ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నానండి. దీంట్లో ఉప్పు, బేకింగ్ సోడా ఏమి వేయట్లేదు నేను. చక్కగా కలుపుకోవాలి. దోశ పిండి లాగా ఉండాలి కన్సిస్టెన్సీ అనమాట. అప్పుడు వరకు కలుపుకోవాలి బిస్కట్తో. ఇవాళ మా ఆంటీతో లడ్డు చేయించుకుంటున్నానండి. ఎందుకంటే నాకు లడ్డు చేయటం చేత కాదు కాబట్టి మేము పండగకి లడ్డు చేయించుకుంటున్నాము. సూపర్ చేస్తుందండి ఆంటీ. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నానండి. ఏదైతే తీసుకుంటారో ఆ మెజర్మెంట్తో 2 వేసుకోవాలండి. 1కి 2 అనమాట. ఇవి పోయాలి. ఓకే. కర్పూరం, అది ముద్ద కర్పూరం అంటారు. ముద్ద కర్పూరం కాదు, తినే కర్పూరం. ముద్ద కర్పూరమే అమ్మ, తినే కర్పూరం. అవునా? ఎవరినైనా అడుగు తల్లి, నీ ఇంగ్లీష్లో దాన్ని చంపేస్తున్నావు. నేను ఇంగ్లీష్, మీరు తెలుగు భలే ఉంది కాంబినేషన్. ఒక పక్క నూనె పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకోవచ్చండి. ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు టెస్ట్ చేస్తాము. నూనె వేడైందా లేదా టెస్ట్ చేసి చూడాలి. ఫస్ట్ ఒక డ్రాప్ వేసుకోవాలి. పైకి కానీ వెంటనే వస్తే ఇంకా కాగినట్టు అండి. మిగతావి ఫస్ట్ చెప్పాను కదండి, నూనె వేడైందని మనకి టెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు బూందీ వేసేసుకుంటాము. బూందీ వేసేసుకొని లడ్డు తయారు చేసుకోవాలండి. ఫస్ట్ బూందీ మొత్తం వేగినాక అటు ఇటు మరీ వేగాల్సిన అవసరం లేదు. అలా అని మరీ పచ్చగా ఉంటే బాగోదండి. లైట్గా మనం ఒక బూందీ ముక్క తీసుకొని వేలుతో ఇటంటే ప్రెస్ చేస్తే 2 హాఫ్స్ అయిపోవాలండి. అట్టు ఉండాలి. మరీ వేగాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత చక్కగా బూందీ వేసేసుకుంటున్నాం మేము. ఇటు చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి. ఊటిని అలా అంటే చేత్తో మ్యాష్ అయిపోవాలన్నమాట. అలా ఉండాలి. అంటే మన లడ్డు బూందీ కరెక్ట్గా రెడీ అయిందన్నమాట. ఇక్కడ బూందీ ఫిల్టర్ చేస్తానికి మనం చెల్లులు గట్ట తీసుకోవాలండి. చెల్లులు గిన్నె అనమాట. మనం మామూలుగా నూనె అంతా కింద దిగిపోతుంది. అప్పుడు
ఈ విధంగా చక్కగా మనం తీసుకొని పెట్టుకోవాలి. ఒక పక్క మనము పాకం కూడా పెట్టుకుంటున్నాము. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చక్కెర తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, అంటే పావు గ్లాస్ పోసుకొని బాగా హీట్ అవ్వాలండి. మన చక్కెర పాకం అనేది తయారవుతుంది. లడ్డు తయారయ్యేప్పుడు ఇదే మెయిన్ చూసుకోవాలండి మనం. ఎందుకంటే పాకం కరెక్ట్గా వస్తేనే మనకి లడ్డు అనేది ఫామ్ అవుతుంది. పాకం మరి ముద్దురు పాకం అయిపోతే లడ్డు అనేది ఫామ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ దంచుకుంటున్నామండి. కాస్త తీసుకొని వేయించింది దంచుకుంటున్నాము. ఎందుకంటే బూందీ లడ్డు అప్పుడే ఫామ్ అవుతుందండి. మరీ బూందీగా ఉంటే బాగోదండి. కొంచెం మిక్సీలో పట్టేసి కొంచెం బూందీ కలిపేసి అప్పుడు కరెక్ట్గా ఫామ్ అవుతుందండి లడ్డు అనేది. కాబట్టి దంచుకుంటున్నాం మేము. ఒక పక్క మనకు పాకం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, బుడగలు వచ్చేసాయి. ఇప్పుడు టెస్ట్ చేసి చూడాలి కరెక్ట్గా పాకం కుదిరిందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే చెప్పాను కదా, పాకం కరెక్ట్గా ఉంటేనే లడ్డు ఫామ్ అవుతుంది, లేకపోతే ఫామ్ అవుదండి. మరి ముదురు పాకం రాకూడదు, లేత పాకం రావాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నాం మేము పాకము కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి, ఉడికిందా లేదా అని చెప్పేసి. కాసేపు 5 నిమిషాలు పడుతుందండి. చూడండి, పాకం అనేది రెడీ అవుతుంది చక్కగా. ఈ టైంలో మనము పచ్చ కర్పూరం వేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది కర్పూరం వేయటం వల్ల. ఇక పాకం వచ్చేసిందండి. ఇంకా లడ్డూలో బూందీలో పోసుకోవాలన్నమాట. ఏదైతే మనము పాకం చేసుకున్నామో బూందీలో పోసుకొని ఇంకా గంటితో తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకొని వెంటనే లడ్డు చేసేయాలండి. ఎందుకంటే లడ్డు వేడిపైనే చేయాలి. కాస్త చల్లారనిండి పక్కన పెట్టేస్తాము. ఒక 2 నిమిషాలు తర్వాత లడ్డు ప్రిపేర్ చేస్తాము. చేతికి కొంచెం నూనె రాసుకొని అటు ఇటు లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ముద్ద తీసుకొని రౌండ్ చుట్టుకోవాలి. అంతేనండి, చక్కటి కమ్మరైన లడ్డు ఫామ్ అయిపోయింది. చూడండి, తయారైపోయినాయి లడ్డు. సూపర్గా తయారయ్యాయి కదా. నాకు ఒక గ్లాస్కి 25 లడ్లు వచ్చాయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. దాంట్లో పచ్చకర్పూరం వేసాం కదా, సూపర్గా ఉంది. కాబట్టి మీరు ఇంట్లో తయారు చేసుకోండి.